ఈరోజు మనము అహంకారమును విడిచిపెట్టి వినయముగా ఉండుడి అనే అంశంతో దేవుని వాక్యములను అధ్యయనం చేద్దాము. పరిశుద్ధ గ్రంథపు బోధనల ప్రకారంగా మనం పరలోకంలో పాపం చేసిన తర్వాత భూమిపైకి త్రోసివేయబడిన దేవదూతలమని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి అహంకారం కలిగి మనమెన్నటికీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. అహంకారము, గర్వము అను పాపము నిమిత్తము తేజో నక్షత్రము వేకువ కుమారుడు పరలోక రాజ్యం నుండి వెళ్ళగొట్టబడెను. మనలో ఇంకా అహంకారం ఉన్నట్లయితే మనం పరలోకంలో ప్రవేశించలేము. మనం మొదట దానిని కత్తిరించవలెను. నికోలస్ చక్రవర్తి రష్యాను పాలిస్తున్నప్పుడు ఒకరోజు అతడు ఒక ఆర్మీ బ్యారక్ను సందర్శించాడు. తన షెడ్యూల్ ముగిసిన తర్వాత అతడు అక్కడ బస చేయవలసిన పరిస్థితిలో ఉండెను. అతడు చక్రవర్తి అయినప్పటికీ అతడు సైనికులతో కలిసి అక్కడే ఉండెను. అతడు ఒక గుడారంలో వారికంటే కొంచెం మెరుగ్గా నిద్రించినప్పటికీ అతడు సైనికుల వలె ఇలాంటి పరిస్థితిలో రాత్రంతా గడిపాడు. అతడు చక్రవర్తి యొక్క యూనిఫాంలో ఉన్నప్పుడు అతడు చక్రవర్తి వలె కనపడెను. కాని అతడు దానిని తీసివేసినప్పుడు అతడు అలా కనిపించలేదు. తెల్లవారుజామున చక్రవర్తి నడవాలని కోరెను. కాబట్టి అతను తెల్లవారుజామున లేచి సౌకర్యవంతమైన బూట్లు మరియు టోపీని ధరించి హైకింగ్ దుస్తులతో నడకకు బయలుదేరాడు. అతడు బ్యారక్ నుండి కొంత దూరంలో అటు ఇటు నడిచెను. కొంతసేపు నడిచిన పిమ్మట అతడు సైనిక శిబిరానికి తిరిగి వచ్చుటకు మరలెను. తిరుగు మార్గమందు అతడు ఒక కూడలి వద్ద నిలబడెను. శిబిరానికి తిరిగి వెళ్ళుటకు ఇటు వెళ్ళవలెనో అటు వెళ్ళవలెనో అతనికి తెలియకుండెను. అదే సమయమున అతడు అక్కడ ఆడంబరముగా నిలబడి ఒక కాలు బండపై ఉంచి పొగ తాగుచున్న ఒక సైనికుని చూచెను. అతను సిగరెట్ పొగను ఊదుచుండెను. చక్రవర్తి అతని వద్దకు వెళ్ళెను. అతడెవరో దాచి మర్యాదతో సైనికునితో, నేను దారి తప్పితిని, శిబిరానికి ఏ మార్గము వెళ్ళునో నాకు తెలియదు అని అడిగాను. ఈ మార్గమున వెళ్ళవలెనో ఆ మార్గమున వెళ్ళవలెనో దయచేసి నాకు తెలియజేయగలరా? అప్పుడు ఆ సైనికుడు చాలా గర్వముగా పొగను ఊదుచు, ఈ మార్గమును ప్రయత్నించుము, అది నిన్ను శిబిరానికి తిరిగి నడిపించవచ్చు అని అసభ్యముగా చెప్పెను. నిజముగా అతడు చక్రవర్తిని గుర్తించినందుననే అట్లు వ్యవహరించెను. అతని సలహాననుసరించి చక్రవర్తి ఆ దిశలో కొన్ని అడుగులు పరుగెత్తనారంభించెను. అప్పుడు అతడు ఆ అహంకారపు సైనికుని చూచి వినోదించనారంభించెను. కాబట్టి చక్రవర్తి తిరిగి వెళ్లి అతన్ని, నీ ర్యాంక్ ఎంత అని అడిగాను. ఆ సైనికుడు వెంటనే సమాధానం చెప్పక చాలా గర్వంగా, అది ఏమిటో మీరెందుకు ఊహించలేరు అని బదులిచ్చెను. అతని అహంకారపు వైఖరి వల్ల చక్రవర్తి వెంటనే అతన్ని శిక్షించగలిగినప్పటికీ అతడెంత అహంకారంగా ప్రవర్తిస్తాడో చూడాలనుకున్నాడు. మీరు మాస్టర్ సార్జెంట్ అవుతారా? అప్పుడు అతడు తన గడ్డం పైకెత్తి, నేను దానికంటే ఉన్నతంగా ఉన్నాను అని చెప్పాను. మీరు రెండవ లెఫ్టినెంట్ వారా? నేను దానికంటే చాలా ఉన్నతంగా ఉన్నాను. మీరు మొదటి లెఫ్టినెంట్ వారా? నేను దానికంటే ఉన్నతంగా ఉన్నాను. అయితే మీరు కెప్టెన్ వారా? అది నిజమే, నేనే కెప్టెన్ అని చెప్పెను. చక్రవర్తి దృష్టిలో అతడు ఎంత వింతైన దృశ్యమో.
చక్రవర్తి అతన్ని తిరిగి అడిగాను, నా ర్యాంక్ ఏమిటో మీకు తెలుసా? మీ ర్యాంక్ ఏమిటో నాకెలా తెలుసు? మీరు సామాన్య సైనికుడా? నేను దానికంటే ఉన్నతంగా ఉన్నాను. అయితే మీరు తప్పక స్టాఫ్ సార్జెంట్ అయి ఉండాలి. నేను దానికంటే ఉన్నతంగా ఉన్నాను. మీరు 2వ లెఫ్టినెంట్ వారా? నేను దానికంటే కొంచెం ఉన్నతుడను. ఆ క్షణం నుండి అతను కొంచెం మర్యాదగా మాట్లాడటం ప్రారంభించాడు. అయితే మీరు మొదటి లెఫ్టినెంట్ వారా? నేను దానికంటే ఉన్నతుడను. ఓ, మీరు నా వలె కెప్టెన్ ర్యాంకులో ఉన్నవారే ఉండాలి. నేను దానికంటే చాలా ఉన్నతుడను. అప్పుడే అతనికి చెమటలు పట్టాయి. అతని చేతులు వణుకాయి మరియు అతని పెదవులు తెల్లగా మారాయి. అసలు మీ ర్యాంక్ ఏమిటి? ముందు అతను అసభ్యంగా మాట్లాడటం కొనసాగించాడు. కాని అతను మర్యాదగా, దయచేసి చెప్పగలరా అని అడగడం ప్రారంభించాడు. నేను రష్యా చక్రవర్తి నికోలస్. వెంటనే అతడు అక్కడికక్కడే ముఖం వాలిపోయి, ఓ నా ప్రభువా, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పెను. కెప్టెన్ చక్రవర్తి పట్ల చాలా అహంకారంగా ప్రవర్తించాడు మరియు అతని ముందు పొగను కూడా ఊదాడు. చక్రవర్తి అతనితో మర్యాదగా మాట్లాడుచుండగా అతడు అసభ్యంగా మాట్లాడెను. అతనికి మరణశిక్ష విధించబడినను అతడు చెప్పుటకు ఏమీ లేకుండెను. అతడు కేవలం మరలా సాష్టాంగపడి చక్రవర్తిని క్షమాపణ అడిగాడు. అప్పుడు చక్రవర్తి అతన్ని లేచి నిలబడేలా చేసి, దేవుని దృష్టిలో మనము ఒకే స్థాయి గలవారము అని చెప్పాను. ఒక చక్రవర్తి అయినా ఒక కెప్టెన్ అయినా దేవుని ముందు మనమందరము సమానమే. అయితే ఎవ్వరి ఎదుట అహంకారంగా ఉండక వినయంతో జీవించండి. దేవుడు మనమలా జీవించాలని కోరుచున్నారు. ఇప్పటి నుండి మీరు అలా జీవించగలరా? బదులుగా చక్రవర్తి అతన్ని మంచి మాటలతో ప్రోత్సహించెను. నేను మీకు ఈ కథ చెప్పుటకు కారణమనగా అహంకారము భయంకరమైన ఫలితాన్ని తెచ్చునని మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. ఈ కథ ద్వారా మీరు ఆ విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. సోదర సోదరిలారా, రండి అతని అహంకారం గురించి ఆలోచిద్దాం. అతను ఒక కెప్టెన్ కాబట్టి ఇతరులలో చాలామంది తనకంటే తక్కువగా ఉంటారని అతడు అనుకున్నాడు. అతని క్రిందన అనేక స్టాఫ్ సార్జెంట్లు, సార్జెంట్ ఫస్ట్ క్లాస్ లేదా మాస్టర్ సార్జెంట్లు ఉండెను. సెకండ్ లెఫ్టినెంట్లు లేదా మొదటి లెఫ్టినెంట్లు కూడా బ్యారక్లో చాలా తక్కువ. కాబట్టి అతను ఒక ఉన్నత స్థాయి అధికారి మరియు చాలా గౌరవించబడ్డాడు. సాధారణంగా అతను ఇతరులను తక్కువగా చూసేవాడు మరియు చక్రవర్తి ముందు కూడా అలాగే చేశాడు. విశ్వాసపు మార్గాన్ని నడుచుచుండగా మనలో కొంచెం అహంకారం ఉన్నట్లయితే, ఈ చిన్న క్యాన్సర్ కణమును ఇలాగే వదిలేసినట్లయితే అది పెద్దదిగా మారుతుంది. మనం సత్యమంతా గ్రహించినప్పటికీ మన మనస్సులో అహంకారం ఉన్నట్లయితే మనం ప్రాథమిక సత్యమును గ్రహించలేదని అర్థం. కాబట్టి మనం మొదటగా అహంకారాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క సత్యపు వాక్యములను నేర్చుకోవాలి. రండి 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చూద్దాం. 1 సమూయేలు 2వ అధ్యాయం 3వ వచనము. యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు, ఆయనే ఏమిటి? క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియ్యకుడి. ఎవరైనా ఈ పనులన్నీ అహంకారంతో చేసినట్లయితే దేవుడు అతని పట్ల ఏమాత్రం సంతోషించరు. దేవుడు తన మనస్సు యొక్క స్థితిని ఎందుకు ద్వేషిస్తారో మనం మన హృదయాలపై లిఖించుకోవలెను. 1 సమూయేలు 2వ అధ్యాయములో దేవుడు, ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు అని సెలవిచ్చారు. దేవుడు మన క్రియలను మరేదానికంటే ఎక్కువగా తూచి చూస్తారు. రండి కీర్తనలు 10వ అధ్యాయము 4వ వచనము చూద్దాం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు. వారెల్లప్పుడు భయము మానుకుని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును.
వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెలయందలి మాటుచోటులలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు మిరాధారులను పట్టుకొనవలెనని పొంచిచూచును. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకున పొంచియుందురు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. ఇక్కడ మనస్సులో అహంకారం కలిగి ఉన్న వారిని మనం చూడవచ్చు. అహంకారం గల ప్రజల పట్ల మన దేవుడు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. రండి, కీర్తనలు 10వ అధ్యాయము 1వ వచనము చూద్దాం. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోభులు యెహోవాను తిరస్కరింతురు. దేవుణ్ణి శపించే మరియు తృణీకరించే ప్రజలు కూడా ఉన్నారు. వారి దుష్టత్వం వారి అహంకారం నుండి ప్రారంభమవుతుంది. వారు తమ అహంకారంతో దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తారు. అహంకారంతో వారు దేవుణ్ణి మోసగిస్తారు. అహంకారం వల్ల వారు దేవునికి విరోధంగా నిలబడతారు. కెప్టెన్ అనే టైటిల్ విషయానికి వస్తే, నికోలస్ చక్రవర్తి ముందు అది ఏమీ కాదు. కెప్టెన్ చక్రవర్తి కంటే చాలా తక్కువైనప్పటికీ అతను చాలా అహంకారంగా వ్యవహరించాడు. మరియు అహంకారపూరితంగా మాట్లాడాడు మరియు అత్యున్నత అధికారినంటూ చక్రవర్తితో అగౌరవంగా ప్రవర్తించాడు. తనకంటే చాలా ఉన్నతంగా ఉన్న వ్యక్తి ముందు అతడు మరణానికి అర్హుడయ్యేలా చాలా అవమానకరంగా ప్రవర్తించాడు. ఈరోజు మనల్ని మనం మరొకసారి పరీక్షించుకోవలెను. మన దైనందిన జీవితాలలో మన శరీరంలో క్యాన్సర్ కణం పెరుగుతుందని మనం గుర్తించకపోవచ్చు. అహంకారం కూడా మనకు తెలియకుండానే మన హృదయాల మధ్యలో స్థిరపడవచ్చు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. రండి, సామెతలు 11వ అధ్యాయము 2వ వచనము చూద్దాం. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయముగల వారి యొద్ద జ్ఞానమున్నది. సోదర సోదరిలారా, రండి ఇప్పుడు అహంకారాన్ని పారవిద్దాం. నికోలస్ చక్రవర్తి ముందు నిలబడిన అహంకారపు కెప్టెన్ వలె మనమింకా గర్వంగా లేమా? అది గమనించకుండా మనం మన స్థానంలో గర్వంగా ప్రవర్తించవచ్చు. మనం ఎల్లప్పుడూ మనల్ని మనం నిగ్రహించుకుని మనల్ని మనం తగ్గించుకోవలెను. రండి, సామెతలు 16వ అధ్యాయం 18వ వచనము చూద్దాం. నాశనమునకు ముందు గర్వము నడచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట ఏమిటి మేలు? ప్రతి ఒక్కరూ దేవుడు మనలను ప్రేమిస్తున్నందున దేవుడు మనకు ఈ బోధనలన్నిటినీ వదిలివేయకుండా నిరంతరంగా ఇస్తున్నారు. రండి, ఇదే అధ్యాయంలో 4వ వచనం చూద్దాం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగచేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగచేసెను. వచనం 5. ఎవరిని? గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, దేవుడు గర్వులయందు సంతోషించరు. నిశ్చయముగా వారు శిక్షనొందుదురు. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ప్రతి ఒక్కరూ సామెతలు మరియు కీర్తనలు
మరియు 1 సమూయేలులోని ఈ వాక్యములన్నీ మనం అహంకారంగా ఉండకూడదనే విషయాన్ని మనకు బోధిస్తున్నాయి. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను. మన దేవుడు వినయము గలవారు కాబట్టి ఆయన యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఆయన ఒక గాడిద పిల్లను ఎక్కారు. ఆయన ఒక రాజుగా వచ్చారు కనుక ఆయన ఒక గొప్ప గాడిదపై ఎక్కి యెరూషలేములో ప్రవేశించగలిగేవారు. ఏమైనా ఆయన ఒక చిన్న గాడిదను ఎక్కి తన వైఖరిని, స్థానమును మరియు సమస్తమును తగ్గించారు. ఆయన అలాంటి వినయ హృదయంతో మానవాళిని శ్రద్ధవహించారు. ఈ దృశ్యాలన్నీ జకర్యా గ్రంథం మరియు 4 సువార్తలలో కనిపిస్తాయి. ఈ వాక్యములన్నీ సత్యము. ఇవి కేవలం విస్మరించబడే పాఠాలు కాదు, కాని సత్యం యొక్క పరిపూర్ణమైన వాక్యములు. తండ్రి మరియు తల్లి కృప వలన మనందరము కొత్త నిబంధన యొక్క సత్యమును పొందుకున్నాము మరియు ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తున్నాము. మనలోని అహంకారాన్ని మరియు గర్వాన్ని తొలగించుటకు మనం వినయమైన మనస్సును కలిగి ఉండవలెను. అయితే మనమెక్కడ వినయాన్ని కనుగొనగలము? మనం 1 కొరింథీయులు 13వ అధ్యాయములో సమాధానమును కనుగొనవచ్చు. రండి 4వ వచనం చూద్దాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, మరియు అది ఏమిటి? అది ఉప్పొంగదు. ప్రేమలో అహంకారం ఉండదు. దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పారు, మరియు మనం దేవుణ్ణి పోలియున్న దేవుని యొక్క విత్తనంతో పోల్చబడ్డాము. అప్పుడు దేవుడిని పూర్తిగా పోలియుండుటకు మన నుండి గర్వము మరియు అహంకారము అన్నీ తుడిచివేయబడవలెను. అప్పుడు మనం పరలోకానికి వెళ్ళగలము కదా. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. 5వ వచనాన్ని చూసినప్పుడు అది ఉప్పొంగదు కాబట్టి అది అగౌరవపరచదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికి తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. కొంతమంది ప్రజల దృష్టిలో బలహీనమైన ప్రజలు మాత్రమే ప్రేమను సాధన చేయగలరని అనిపించవచ్చు. ఏమైనా దేవుని వలనే విశాలమైన హృదయాన్ని కలిగి ఉన్న ప్రజలు మాత్రమే ప్రేమించగలరు. అందుకనే దేవుడు అని సెలవిచ్చారు. ప్రేమ అహంకరించదు. ప్రేమ గురించి మనకు చాలా సులభమైన నిర్వచనాన్ని ఇస్తూ దేవుడు ప్రేమ స్వరూపి అని సెలవిచ్చారు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ యొక్క స్వభావాన్ని మరియు తన స్వభావాన్ని అనుసంధానించారు. మనం మన హృదయాలను మరియు వైఖరులను మార్చుకుని దేవుణ్ణి పోలి ఉండాలనుకుంటే దేవుని యందు లేని సమస్తమును మనం తీసివేయవలెను. అలాగే దేవుని యందు గల సమస్తమును మనం కలిగి ఉండవలెను. ప్రేమను కలిగి ఉండటం ద్వారా అహంకారాన్ని తొలగిద్దాం. మనం ఒక పదవిని లేదా బిరుదును పొందుకున్నప్పుడు మనం తెలియకుండానే గర్వించగలము మరియు నికోలస్ చక్రవర్తి ముందు అహంకారంగా ప్రవర్తించిన కెప్టెన్ వలె పొరపాటు చేయవచ్చు. అలాంటి మూర్ఖత్వమే మనకు జరగవచ్చు. చక్రవర్తి తన అధికారాన్ని ఉపయోగించినట్లయితే కెప్టెన్ సైన్యం నుండి బహిష్కరించబడేవాడు. ఈ రోజు మనం నేర్చుకుంటున్నది మనకు ఏదో బోధించే మంచి మాటలు మాత్రమే కాదు. పరలోక పౌరులు కలిగి ఉండవలసిన ధర్మాలు ఇవి. రండి యాకోబు 4వ అధ్యాయంలో మరి ఒక వచనం చూద్దాం. యాకోబు 4వ అధ్యాయం 5వ వచనము. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడనంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదుదాని, ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు ఎవరిని ఎదిరించును? అహంకారులను ఎదిరించి ఎవరకు?
దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడు ఇక్కడ కూడా అదే వాక్యమును సెలవిచ్చారు. మన దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలోని వాక్యములన్నీ కేవలం మంచి సందేశాలు లేదా నైతికతలు కాదు. రక్షణ కొరకు పరిశుద్ధ గ్రంథము మనలను జ్ఞానవంతులుగా చేయును. ఇవి మన రక్షణ నిమిత్తము దేవుని యొక్క పరిపూర్ణమైన వాక్యములు కదా. అయితే ఈ రోజు నుండి మనం మన దైనందిన జీవితాలలో తెలియకుండా గర్వించామో లేదో మనంతట మనం చూద్దాం. క్యాన్సర్ వల్లే మనలో అహంకారం పెరుగుతుందో లేదో మనంతట మనం తిరిగి చూసుకుందాం. మనం సమస్తమును వినయంగా చేసినప్పుడు సువార్త కార్యము కూడా మంచిగా జరుగును. వినయము కలిగియుండుట దేవుని చిత్తము. మనం దేవుని చిత్తమును ఆచరించినప్పుడు సమస్తము సవ్యముగా జరిగి వర్ధిల్లును. సువార్త కార్యము మాత్రమే కాక చిన్నదైనా పెద్దదైనా మీరు చేసే సమస్తము కూడా మంచిగా జరుగును మరియు దేవుని పరిశుద్ధాత్మ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీకు తోడయుండును. సోదర సోదరీలారా, అహంకారం మరియు ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా భిన్నమైనవి. మీరు మీ అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా అపార్థం చేసుకోకూడదు. దేవుని చేత చేయబడిన కార్యము యందు మనం విశ్వాసము కలిగి ఉండగలము. అది ఆత్మవిశ్వాసము. దేవుడు పనిచేయనప్పుడు కూడా మనం అలా భావిస్తే అది గర్వం మరియు అహంకారం. మనం జాగ్రత్తగా ఉండవలెను. మీరు వినయమైన హృదయాన్ని కలిగి ఉండవలెనని మరియు దేవుని ఎదుట వినయంగా జీవించవలెనని నేను మిమ్మల్ని మరొకసారి అడుగుచున్నాను. నేను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.